సార్ కోర్స్ మీతో తీసుకోకపోకుండా ముందు నా మైండ్ ట్రెండ్ వేరు. మీతో వచ్చిన తర్వాత ట్రెండ్ వేరైంది సార్. 8 సంవత్సరాల్లో ఏం కోల్పోయాము అనేది అప్పుడు అర్థమైంది సార్ మీ కోర్స్ తీసుకున్నాక. వాటి నుంచి చాలా బిట్స్ వచ్చేసి మీతో తీసుకోకపోకుండా ముందు నా మైండ్ ట్రెండ్ వేరు. మీతో వచ్చిన తర్వాత ట్రెండ్ వేరైంది సార్. 8 సంవత్సరాల్లో ఏం కోల్పోయాము అనేది అప్పుడు అర్థమైంది సార్ మీ కోర్స్ తీసుకున్నాక. అది ఎలా అనిపించింది అంటే సార్, అప్పటి వరకు నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి యూపీఎస్సీ వాళ్ళది రవి అగ్రహారి బుక్ ముందు వేసుకోవడము, పిఎంఎఫ్ బుక్ ముందు వేసుకోవడము, అక్కడ కొన్ని వెబ్సైట్లో వెళ్ళి తీసుకోవడము, ఇలా చాలా డంప్ మెటీరియల్గా క్రియేట్ చేసుకున్నా సార్. ఇవన్నీ చూసి చూసి ఏంట్రా ఇవి రీజన్ చేయలేకపోతున్నాం, సిలబస్ అన్నీ మనం ఒకసారి చూసుకోవాలని అనిపించింది. ఆ టైంలో మీ కోర్స్ తీసుకున్నా సార్. అక్కడ కోర్స్ తీసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే, మనం చాలా తప్పు చేసాము, ఇప్పటికే చాలా మిస్ అయ్యాము సార్ క్లాసులో. ఇంతకన్నా మంచి కంటెంట్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది, చాలా టైం వేస్ట్ చేసుకొని ఇంత సబ్జెక్ట్ పెట్టేసుకున్నాము, ఇది కరెక్ట్ కాదు అని చాలా అప్పుడు కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యా సార్. అరే ముందే తీసుకుని ఉంటే బాగుండేది, ఎందుకు మళ్ళీ అంతలా కష్టపడ్డా. యాక్చువల్గా అంటే వెంట 2-3 ఎడిషన్లో పాత చూసుకున్నాం సార్ మామూలుగా. తర్వాత చిన్నగా అప్పుడు మీతో జర్నీ స్టార్ట్ అయింది సార్. అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్టింగ్లో ఉన్నాం సార్. అక్కడ మెటీరియల్స్ చూడగానే నాకు అర్థమైపోయింది సార్, ఏదోటి సార్తో ట్రావెల్ చేస్తే కంపల్సరీ సర్వీస్ వస్తుంది ఫిక్స్ అయ్యా సార్. ఫిక్స్ అయినప్పుడు నేను ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీగా జాబ్ చేసేటప్పుడు దగ్గర దగ్గర మా జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కాబట్టి ఓకే, మనకు అన్ని జోన్లలో ఉన్న పోస్టులు పక్కకు పెట్టేసి, పక్క జోన్ల వాళ్ళు పక్కకు పెట్టేసి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పక్కకు పెడితే మనకు టాప్ 200లో వస్తేనే మనం అనుకున్న జాబ్లు వస్తాయి, శాలరీస్ కూడా కొంచెం బేసిక్ పే లాగా ఉంటాయి, కొంచెం మంచి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఎలా అయినా టాప్ 200లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేశాను సార్ స్టేట్లో. అలా ఎక్స్పెక్ట్ చేస్తూ జర్నీ స్టార్ట్ చేశాను సార్. అక్కడ మాకు అనిపించింది ఏంటంటే సార్, మీరు డైలీ ఒక వర్డ్తో స్టార్ట్ అవుతుంది సార్ క్లాస్. ఆడిబుల్ మై వాయిస్ అంటారు సార్, అది అక్కడనే స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది సార్. అక్కడనే స్టార్ట్ అవుతుంది, వెంటనే మీరు సిలబస్ వెళ్ళడం, మరి మీ సెక్షన్లో ఈ సిలబస్లో ఒక వర్డ్ని రౌండప్ చేసి ఈరోజు దీని గురించి కంప్లీట్ చేస్తామని చెప్పుకోవడం, దానికి తగ్గట్టు మనం ఏ సోర్స్ తీసుకుంటున్నాం, పిఏబిలో తీసుకుంటున్నామా లేదంటే ఇంకా అఫీషియల్ బుక్స్లో తీసుకుంటున్నామా, అలా ముందుకెళ్ళేది సార్ మనది మొత్తం. అది చాలా బాగుండేది సార్. యాక్చువల్గా అంటే నేను ఏం చేసేవాడిని అంటే సార్, మీ క్లాస్లో వినేటప్పుడు స్టార్టింగ్ క్లాస్లో జాయిన్ అయ్యి ఒక 5 మినిట్స్కే లీవ్ అయ్యి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయి మార్నింగ్ కల్లా మీరు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తే డైలీ పీడిఎఫ్ తెచ్చుకొని ఆ రోజు క్లాస్ నెక్స్ట్ రోజు వినేవాడిని సార్. అండర్లైన్ చేసుకుంటూ మీకు మీ క్లాస్ వినడం వల్ల మీరు చెప్పిన ఎక్స్ట్రా పాయింట్స్కి అక్కడ నోట్ చేసుకునేవాడిని సార్. డైరెక్ట్ లైవ్లో వినడం వల్ల సార్ కొంచెం మిస్ అవుతాయనే ఉద్దేశం అలా అనిపించింది సార్. అక్కడ పీడిఎఫ్ తీసేసి ప్రింట్ తీసేసుకొని దాన్ని అండర్లైన్ చేస్తూ క్లాసులు వినేవాడిని సార్. సార్ మొత్తానికి అయితే అన్ని సెక్షన్లో చాలా బాగా అనిపించింది సార్. ఇంకొకటి, మనం అలా క్లాసులు వినే టైంలోనే కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్లు వచ్చేట్టు సార్ బయట. అవి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మన మెటీరియల్ నుంచి తీసేస్తున్నారనే ఫీల్ కూడా వచ్చింది సార్ కొన్నిసార్లు మీరు చదువుతున్నప్పుడు. అది చాలా బాగుంది సార్. నేను యాక్చువల్గా పేపర్ 2నే మీ దగ్గర తీసుకున్నాను సార్. కొన్ని లాస్ట్ టైంలో ఏపీ హిస్టరీ కూడా మీరు అలా ఫ్రీ క్లాసులు ఇవ్వడం కొన్ని మెటీరియల్ సార్. సార్ మీరు నాకు బాగా గుర్తుంది సార్, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, సోషల్ కల్చరల్ సంబంధించి కొన్ని సెషన్స్ చేశారు సార్, కొన్ని పీడిఎఫ్లు ఇచ్చారు. అది మా అదృష్టమో లేకపోతే మీ హార్డ్ వర్క్ సార్. వాటి నుంచి చాలా బిట్స్ వచ్చాయి సార్. సింపుల్గా ఒక ఏదో బస్సులో ఇలా ట్యాబ్లో ఇలా చూస్తూ పోతుంటే కూడా 2-3 మార్క్స్ గెయిన్ అయ్యాయి. మొత్తానికి అయితే సార్, అంటే ఏపీఎస్టీ కంప్లీట్ చేయలేకపోయారు సార్ అప్పుడైతే. మీ కోర్స్ తీసుకోలేదు సార్ అప్పుడు. తర్వాత అనిపించింది ఓకే సార్తో మళ్ళీ అలా అయినా ముందుకు వెళ్దామని. సార్ మాకైతే మాకి నిజం చెప్పాలంటే సార్, మధ్య మధ్యలో ఎగ్జామ్ అయిపోయినా కూడా కొన్నిసార్లు వచ్చారు సార్, సిపిటి క్యాండిడేట్ అని మీరు పిలిచి మాట్లాడారు, ఏంటయ్యారు సిపిటి మరి వచ్చారని. మీరు ఆల్రెడీ ఇన్ని మార్క్స్ వచ్చినా ఎందుకు వచ్చారు క్లాసుల్లోకి. లేదు సార్, మీ క్లాసులు వినాలనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది మాకు, నైట్ పూట ఖాళీగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఫ్రీ అంటే అక్కడ మన దాంట్లో జాయిన్ అవుతూ వస్తుంటాం సార్. వినేసి వెళ్తూ ఉంటే అదొక మాకు ఆ టైం అయిపోయినాక మీ క్లాసులు తప్ప వేరే కనిపించదు సార్. రీసెంట్గా కూడా సార్ సంక్రాంతి టైంలో మా ఫ్రెండ్కి నేను మీ ఇన్స్టిట్యూట్ నుంచే నా సొంత డబ్బులతో ఒక కోర్స్ పర్చేస్ చేసి ఇచ్చాను సార్. మీ మీద నమ్మకం సార్, లేదు సార్ ఖచ్చితంగా సార్ నేను ట్రస్ట్ చేశాను, ఇదేలాగా ఇంకా మనకు తీసుకెళ్తాడని నమ్మకంతోనే ఒకటి నేను నా సొంత డబ్బులతోనే ట్రస్ట్ చేస్తాను. ఇంకా రిజల్ట్ రాలేదు అప్పటికి, కానీ మొత్తానికైతే ఏదో సర్వీస్ వస్తుందని క్లారిటీ ఉంది సార్ నాకైతే.
చెప్పేసే సార్. చెప్పేసిన తర్వాత వాడు తను కూడా చూసి చాలా బెటర్గా ఉన్నాయి, నేను కూడా కొంచెం కొంచెం ఎఫర్ట్ పెడతా అన్నాడు సార్ ఖచ్చితంగా ఆ క్లాస్లో. థ్యాంక్ యూ సార్. మీ నుంచి ఇంకా నేనేం చెప్పాలంటే సార్, బెటర్గానే ఉంది సార్ ప్రిపరేషన్. ఓకే. మార్కెట్లో ఓకే. చూస్తుంటే ఎటు నుంచి ఎడిపోతున్నామో తెలియస్తుంది నిజం చెప్పాలంటే. క్వశ్చన్ పేపర్ అలా ఉంటుంది, ట్రెండ్ అలా ఉంటుంది. అసలు సిలబస్ డీకోడ్ చేయడం అనేది చాలా మందికి రాదు సార్. మెయిన్గా సిలబస్ డీకోడ్ చేసి ప్రతిరోజు ఆ సెక్షన్లో ఆ వర్డ్ చూయించి, నిన్నటి దాకా ఇది చూయించి ఇది కంప్లీట్ చేశాము, రేపు ఇది చెప్పుకోబోతున్నాం, ఈరోజు ఇది చెప్పుకోబోతున్నాం, అది చాలా అట్రాక్టివ్ ఉండేది సార్. ఈచ్ వర్డ్ని మనము ఒక కీవర్డ్ లా చేసేసి ఈ వర్డ్కి మనకి ఇక్కడ సోర్స్ అనేది. సార్ నాకు ఎకానమీ అనేది కొంచెం బ్యాక్ డ్రాప్ సార్ చాలా రోజుల నుంచి. లాస్ట్ టైం కూడా సర్వీస్ రాకపోవడానికి కొంచెం ఎకానమీ సార్. లాస్ట్ టైం కూడా గ్రూప్ 2 రాసినప్పుడు నాకు పేపర్ 2లో 115 సార్. కానీ అక్కడ నాకు ఎకానమీలో కొన్ని మార్క్స్ తక్కువ అవడం వల్ల అప్పుడు సర్వీస్ మిస్ అయింది సార్ మ్యాక్సిమం. కొన్నిసార్లు ఎకానమీ మీ క్లాసులు విన్నాక అర్థమైంది సార్. ఒక నితిన్ సింగ్ అని ఆ లెవెల్లో తీసుకొచ్చేసి దాన్ని ఒక తెలుగు వాళ్ళకి ఒక ట్రాన్స్లేటెడ్గా ఒక నీట్గా చాలా క్లారిటీ తీసుకొచ్చేవాళ్ళు సార్. అది అది అనిపించేది సార్, మనం ఎంత కష్టపడ్డామని చేసే కన్నా సార్ కష్టంతో తను ఎక్కువ రివిజన్ చేయాలనిపించింది. యాక్చువల్ అంటే మీ మెటీరియల్స్ అనేది ఒకలా తీసుకునేవాళ్ళం సార్ నీట్గా. ఇంగ్లీషు తెలుగు ఉంటే స్ప్లిట్ చేసేసుకొని డైలీ ప్రింట్ తీసేసుకొని అన్ని కొన్ని రోజులు అయినా స్పైరల్ చేయించుకొని ఉంటుంది సార్. అది చాలా బాగుంటుంది సార్ మీ మెటీరియల్స్. ఇంకా ఎన్ని మార్క్స్ మీరు వచ్చాయి ఇచ్చే రాజేష్ క్వశ్చన్ గారు? రాజేష్ గారు ఒక్క మాట, పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? నాకు సార్ దాని గురించే చెప్దాం అనుకున్నా సార్. యాక్చువల్గా అంటే చాలా మందికి పేపర్ 1 పేపర్ 2 బలం అనుకుంటారు సార్. రెండోది కొంతమంది నాకు ఏపీ హిస్టరీ బలం, కొంతమంది పాలిటీ బలం అనుకుంటున్నారు సార్. కొంచెం ఎకానమీలో సైన్స్ అండ్ టెక్నాలజీ సార్. యాక్చువల్గా అంటే సార్ రెండు పేపర్లో ఈక్వల్ స్కోర్ వచ్చారు సార్. అది నాకు కొంచెం ప్రౌడ్గా ఉంది సార్. ఎప్పుడైనా నేను పేపర్ 2లో కొంచెం బ్యాక్ డ్రాప్ ఉండేవాడిని, ఈక్వల్ 2 వచ్చాయి సార్. నాకు టోటల్గా 225 మార్క్స్ వచ్చాయి సార్. 225నా? 225 మార్క్స్ వచ్చాయి సార్. దాంట్లో నాకు పేపర్ 2లోనే 113 వచ్చాయి సార్. సూపర్, పేపర్ ఎక్సలెంట్. 1లో 112 వచ్చాయి సార్. అదే ఈక్వల్ మార్క్స్ సార్, ఈక్వల్ సెక్షన్స్కి వెయిటేజ్ ఇచ్చారు సార్. అంటే ఎలా అంటే సార్, ఒక సెక్షన్నే నమ్ముకొని పోతే కష్టము. 100% ఎఫర్ట్ పెడితేనే ఇప్పుడు వచ్చే టైంలో సర్వీసులు రావడం కష్టంగా ఉంటుంది. దాన్ని వదిలేసుకుపోవడము లేదా ఒక సబ్జెక్ట్ నమ్మకపోవడము ఇది కరెక్ట్ కాదనిపించింది సార్. రెండోది ఇక్కడ మార్కెట్లో నాకు అర్థమైంది ఏంటంటే సార్, చదువుకుంటే బేసిక్ చదువుకుంటారు సార్, లేకపోతే స్టాటిక్ ఉండే అప్పటి వరకు చదువుకుంటారు, లేదా కరెంట్ అఫైర్స్ చదువుకుంటారు. కానీ ఈ మూడిట్లో కనెక్టివిటీ అనేది మీ దగ్గర ఇస్తారు నాకు. అంటే క్వశ్చన్ పేపర్ని అనలైజ్ ఇచ్చాం సార్. యాక్చువల్గా అంటే మనం పెట్టిన ఎఫర్ట్ సార్, కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కొంచెం డిసప్పాయింటెడ్ సార్ ఓపెన్గానే. మనం చాలా ఎఫర్ట్ పెట్టాం దానికి, పిఏబి ఏఎన్ రివ్యూస్ కానీ దానికి చాలా ఎఫర్ట్ పెట్టుకున్నాం. డిసప్పాయింటెడ్ అయినా పర్లేదు సార్, సాటిస్ఫాక్షన్. అంటే బేసిక్స్ వచ్చినా స్టాటిక్ లెవెల్లో వచ్చినా ఆ, మనం తీసుకురాగలిగాం సార్ ఒక సైడ్కి. అలాగే సార్ ఇక్కడ ఏమైందంటే సార్, అన్ని నమ్ముకొని పోతేనే బాగుంటుంది సార్. నేను ఓన్లీ ఏపీస్ట్ నమ్ముకోపోతా అంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు, పాలిటీ అంటే అలా ఉండొచ్చు సార్. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే ఇబ్బంది లేదు సార్. కానీ మన పేపర్కి మనం ఇంకా ఆశించినంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ చాలా, అంటే ఇంకా మొత్తానికి అయితే ఎటు వచ్చినా మనం పేపర్ రాయగలగాలన్నంత క్లారిటీతో ఉండాలి సార్ మనం. అదే బేసిక్స్ ఇచ్చినా ముందుకు వచ్చేసేయాలి, కరెంట్ అఫైర్స్ ఇచ్చినా ముందుకు వచ్చేయాలి. అలా ఎప్పుడైతే 100% మనం ప్రిపేర్ అయిపోతామో సార్, మాక్సిమం సక్సెస్ వస్తుందని నాకు అర్థమైంది సార్. ఏదో బేసిక్స్ ఒక్కటే నేర్చుకొని స్టాటిక్, నా కరెంట్ అఫైర్స్ ఒకవేళ వస్తే నేను వెనుక పడిపోతానేమో, నేను బేసిక్స్ స్టాటిక్స్ చూసుకోవాలి, ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అయినా, ఇలా ఆలోచన లేకుండా సార్ మొత్తం అన్ని సబ్జెక్టులు వాడు 360 డిగ్రీస్లో సార్ ఎటు ఇచ్చినా మనం చేసేటట్టు అనిపిస్తే చాలా ఇబ్బంది ఉండదు సార్. కొంచెం మనకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకైతే ప్రిపరేషన్లోనే అనిపించింది సార్. మొత్తానికైతే సర్వీస్ సార్ పక్కా, ఏది వచ్చినా పక్కా మనం అయితే సాటిస్ఫాక్షన్ లెవెల్లోనే ఉంటాము అని అనిపించింది సార్. కొన్ని చోట్ల బయట ఆఫ్లైన్లో టెస్ట్ సిరీస్ రాశారు సార్. ఆన్లైన్లో మీరు పెట్టే క్వశ్చన్స్కి మేము అటెంప్ట్ ఇచ్చేవాళ్ళం సార్. క్వశ్చన్ పేపర్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండడం వల్ల కొంచెం క్వశ్చన్ పేపర్స్కి ఆఫ్లైన్లో అలవాటు పడితే ఇన్ టైంలో చేసుకుంటున్నామా, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఎఫర్ట్ అవుతుందా అనేది కొంచెం చూస్తున్నాం సార్. చాలా బెటర్గా పర్ఫామ్ చేశాం సార్. ఇంకా లిటరల్గా ఒకటి చెప్పాలి సార్ ఇక్కడ, చెప్పొచ్చే చెప్పకూడదు. ఆ చెప్పండి, చెప్పండి.
మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్ పేరు వద్దు సార్, ఆ ఇన్స్టిట్యూట్ పేరు వద్దు. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు సార్. ఒకే బుక్ నుంచి ఎత్తిచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. ఆ బుక్ లో కూడా మేము టాపర్స్ వచ్చేవాళ్ళం సార్. తర్వాత తెలియదు సార్ మాకు ఆ బుక్ నుంచి ఇస్తున్నారని 2-3 డేస్ తర్వాత ఒక ఫ్రెండ్ గొడవ పెట్టుకుంటే, ఏంటి మీరు ఇలా బ్లైండ్ గా ఒకే బుక్ నుంచి ఇస్తారంటే, ఓ అనుకున్నా. అంటే ఎవడే బుక్ నుంచి ఇచ్చినా మన మెటీరియల్ అంత పర్ఫెక్ట్ గా ఉంది, మనం అంత క్లారిటీగా ఉన్నాము, భయపడాల్సిన అవసరం లేదు. ఒకే బుక్ నుంచి ఎత్తిచ్చినా కూడా మనం కంఫర్ట్ అనే అప్పుడు అర్థమైంది సార్ మన మెటీరియల్ స్టాండర్డ్స్. అది ఓకే. కొంతమంది అనుకుంటారు సార్ ఇక్కడ వీసీలో ఉన్న వాళ్ళు కొంచెం హైప్ అని. కొంచెం మంచి ఎఫర్ట్ పెడితే బాగుంటుంది సార్. ఎందుకంటే నేను 7-8 ఇయర్స్ నాకు తగలలేదు సార్, సరైన ఫ్యాకల్టీ తగలలేదు. మీరు మీరు వచ్చాక అసలు నా ట్రెండ్ మారింది సార్. అప్పటి వరకు ఒక లా ఉండేది నా ప్రిపరేషన్ స్టైల్. అది తర్వాత అఫీషియల్ సైట్స్ ఎలా చూసుకోవాలి, పిఐబి ఎప్పుడు ఉంటుంది సోర్స్, మనం ఏది పిక్ చేసుకోవాలి సార్. యాక్చువల్గా మేమంతా అన్ని వర్క్లు చేసి 4 గంటలు పిఐబిలో ఉండే కన్నా సార్ 40 నిమిషాలు మీ క్లాస్ వింటే అయిపోయింది సార్, అంత నీట్గా తీసుకొస్తాం. అది చాలా బాగుంది సార్. సైన్స్ అండ్ సెకండ్ బాగుంది సార్. ఇది మాకు ఎకానమీ కూడా చాలా సింప్లిఫై చేసి ఇచ్చారు, ఏపీ ఎకానమీ కూడా. మొత్తానికి అయితే థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఈ- అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగున్నాయి సార్ నాకు. యాక్చువల్గా అంటే ఇన్స్టిట్యూట్ ని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నప్పుడు అది మీకు డైరెక్ట్ మీట్ అయి చెప్పాలనుకున్నాను సార్, అది కుదరలేదు. నాకు కొంచెం రాజేష్ గారు లీవ్స్. పర్లేదు. నేను అప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు మీరు చెప్తుంటే మళ్ళీ నాకు మెమరైజ్ అవుతుంది. మీరు అది సార్, అది ఒక మైండ్ లో ఉన్నాను సార్. నేను మా ఫ్రెండ్స్ తో కూడా మామూలుగా అప్పుడు సబ్జెక్ట్ డిస్కషన్ ఉంటే, సార్ ఇలా మెటీరియల్స్ ఇలా ఉంటాయంటే, ఎందుకు ఎప్పుడు సారే చెప్తూ ఉంటావు అన్నట్టు కొంతమంది చెప్పేవాళ్ళు సార్. నాకు ట్రస్టెడ్ సార్. మూడోసారి గ్రూప్ 2 లాస్ట్ లో ఏం కోల్పోయాను, ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేది నాకు ట్రస్టెడ్ ఉంటుంది సార్ ఇక్కడ. ఓకే. అక్కడ చాలా అంటే ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు దానిపై మనం నమ్మకం పెట్టామనుకో సార్, కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా దీంట్లో మనకు స్టఫ్ ఉంది అంటే మనం ఈజీగా సక్సెస్ అవుతాం. 10 బుక్కులు తెచ్చి ముదికేసుకుని కూడా నమ్మకపోతే ఏం చేయలేం. ఓకే. ఓకే. రాజేష్ గారు ఇప్పుడు నోటిఫికేషన్స్ ఏమీ లేవు కదా, అట్లనే చాలా మంది నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఉంటారు. సార్ అది కరెక్ట్ అదైతే అంటారా? పెద్ద బ్లండర్ సార్. నేను 2019లో జాబ్లో జాయిన్ అయినాక 2020లో గ్రూప్ 2 రిజల్ట్ వచ్చేది సార్. అప్పుడు అర్థమైంది నాకు రాలేదని. నెక్స్ట్ 1 మంత్కే స్టార్ట్ చేశాను సార్ ప్రిపరేషన్. జాబ్ చేస్తూనే ప్రిపరేషన్ ఎప్పుడు ఎక్కడ ఆగలేదు సార్. నేను జాబ్ చేస్తున్నా ఒక 6 గంటల దాకా టైం సేవ్ చేసుకొని చదివేవాను సార్. చాలా తక్కువ సార్ ఫ్రెండ్స్తో కూడా కొంచెం బయటికి తిరగడం ఆ టైం వరకు. ఇంకా మనం ఈసారి కాకపోతే ఇంకా కొట్టకపోతే కష్టము జాబ్. జాబ్ చేస్తూనే 6 అవర్స్ చదివే వాళ్ళ? కాదు సార్, మార్నింగ్ నేను 5:30కి లేసేవాను సార్ డైలీ. 5:30 to 7:30 వరకు చదువుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళేవాను సార్. తర్వాత ఓకే. ఇంటికి మళ్ళీ ఆఫీస్లో మాక్సిమం 1 అవర్ అన్నా దొరికేది సార్, 4 to 5 అన్నా. తర్వాత ఇంటికి వచ్చేసేవాను సార్ 6కు. మామూలుగా 6:30 to 8:30 వరకు చూసుకునేవాను సార్. తర్వాత చాలా 1 అవర్ తిని. చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు. పాపం చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే, సార్ టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు సార్ అని అడుగుతూ ఉంటారు. సార్ టైం మేనేజ్మెంట్ అనేది మనం చేసుకోవాలి సార్, అది అవ్వదు సార్. మనం చేసుకోవాలి సార్. రెండోది ఇక్కడ ఎంప్లాయీస్కి పాజిటివ్ ఉంటుంది సార్. కొంచెం స్ట్రెస్ తక్కువ ఉంటుంది కాబట్టి జాబ్ చేస్తూనే చదువుకునే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ అదే నార్మల్గా మన ఆస్పిరెంట్స్ అయితే అన్ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి సార్. ఎందుకంటే ఎక్కువ పెట్టాలి సార్ ఎంప్లాయీస్కి అనేది. మీలాంటి వాళ్ళతో డైలీ 2 గంటలు క్లాస్ వినేసి ట్రావెల్ చేస్తే సరిపోతుంది సార్ మన ఇన్స్టిట్యూషన్ నుంచి సార్. వాళ్ళకి ఇంకా అంతకన్నా బెటర్ ఏం లేదు సార్. మామూలుగా అనుకుంటాను సార్. అక్కడ నాకు మీరు నిజంగా అంటే మెయిన్స్ అయిపోయేంత వరకు కూడా మీరు తెలియదు సార్. అంటే మీ ఫేస్ తెలియదు, ఓన్లీ వాయిస్ వినిపించేది పీడిఎఫ్. అప్పుడప్పుడు సార్ వాయిస్ వింటాం కానీ క్లాసులు ఏంటబ్బా వింటున్నాం కానీ ఒక్కరోజు కూడా సార్ కనిపించారు అనుకున్నాను సార్. తర్వాత మీరే లైవ్లోకి వచ్చారు. ఇంకా వచ్చేసిన తర్వాత ఓకే, అప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాను సార్. మాక్సిమం నేను మా ఫ్రెండ్స్ కూడా చాలా చోట్ల చెప్పాను సార్. సజెషన్ ఓకే. ఎవరన్నా ఉంటే కూడా అంటే నా గా నేను చేసేవాడిని సార్. ఇక్కడ నాకు బాగా అనిపించింది ఇన్ని రోజులు నా ప్రిపరేషన్లో ఇది బెటర్గా ఉంటుంది, ఇది తీసుకుంటే బాగుంటుందని సజెషన్ చేస్తా సార్. మామూలుగా నాకు ఎవరు అడిగినా కూడా నా మెసేజ్ అయినా మీరు ఏం చదివారంటే కాస్త టైం ఇవ్వండి నేను చెప్పాల్సింది ఉంది అన్నట్టు ఇది ఈ మధ్యలో ఇది ఆపారు సార్ అందరినీ. సార్ నోటిఫికేషన్ వచ్చినాక చదవడం అనేది కష్టం సార్. మేబీ ఇప్పుడున్న టైంలో గవర్నమెంట్ అనేది ఎర్లీగా కంప్లీట్ చేయాలనుకుంటే కష్టం సార్. ఫిలిమ్స్కి మెయిన్స్కి అంత టైం దొరకపోవచ్చు. ఈసారి చాలా టైం ఇచ్చారు సార్. ఫిలిమ్స్ టు మెయిన్స్ 1 year ఇచ్చారు సార్. అంత టైం ఇవ్వకపోవచ్చు, జస్ట్ 3 months ఇవ్వచ్చు. మాక్సిమం 3 to 4. రివిజన్ రివిజన్ పాసిబుల్ అయిందా మీకు? సార్ రీజన్ అంటే సార్
నా డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చెప్తా సార్. చెప్పండి. నేను మార్నింగ్ 5:30కి రూమ్లో లేవగానే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసి స్టడీహాల్కి వెళ్ళేవాడిని సార్, ముఖంపై వాటర్ వేసుకుని. ఉమ్, అప్పుడు మార్నింగ్ 6 to 8 ఇండియన్ ఎకానమీ చదివాను సార్. ఇండియన్ ఎకానమీ చదివేసి 8కి వచ్చేసి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి మెస్కి వెళ్ళి టిఫిన్ చేసేసి అలా 9:15 కలా మళ్ళీ స్టడీహాల్లో వెళ్ళేసి కంటిన్యూస్గా 11:30 వరకు కూర్చున్నాను. అక్కడ ఒక సబ్జెక్ట్ మెయింటైన్ చేసుకునేవాను సార్. అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ 2 యూనిట్లు, అవి పెద్ద యూనిట్స్ కదా సార్, మనకు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్. సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్ పార్ట్ అంతా అక్కడ చూసుకునేవాను సార్. 11కి బయటకు వచ్చేసి 11 to 11:30 మధ్యన కాస్త బయటకు వాకింగ్ చేసేసి మళ్ళీ స్టడీలోకి వెళ్ళేవాను సార్. అప్పుడు 11:30 to 1 వరకు ఏపీ ఎకానమీ కానీ ఏదైనా పెండింగ్ ఉన్న క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసేవాను కానీ ఆ రెండింటికి ఆ టైం పెట్టుకున్నాను సార్. తర్వాత 1కి వెళ్ళి మెస్కి వెళ్ళేసి 1:30 లోపు 1:40 లోపల వచ్చేసి సార్ డైలీ 1.5 hour పడుకునేవాను సార్. 3:30 వరకు పడుకొని అలా పడుకోవడం వల్లే మళ్ళీ నైట్ వరకు ఎఫెక్టివ్గా పెట్టగలుగుతాం సార్. అంటే మళ్ళీ ఒక బ్యాటరీ రీఛార్జ్ లాగా అని పెట్టుకున్నాం సార్. 3:30కి వెళ్ళేసి మళ్ళీ డైలీ ఏపీస్టీ చదివాను సార్ 5:30 వరకు. 5:30కి బయటకు వచ్చేసి ఒక ½ hour మళ్ళీ అలా వాక్ చేసుకొని మళ్ళీ 6కి వెళ్తే అప్పుడు మిగతా సైన్స్ అండ్ టెక్నాలజీలో 3 యూనిట్లు చూసుకున్నాం సార్. ఎకాలజీ సంబంధించిన మన 3 యూనిట్లు, హెల్త్ ఒకటి సార్, పొల్యూషన్ యూనిట్స్. అక్కడ అయిపోయినాక అక్కడ 8 దాకా చదువుకొని 8 నుంచి 9 వరకు మళ్ళీ లంచ్ చేసేసి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో మాట్లాడేసి 9కి వెళ్ళి 11-11:30 దాకా సార్ పాలిటీ చదివాను సార్. ఇది ఇలా డైలీ నాకు తెలియకోకుండానే ఒక 12 hours 12 అయ్యేది సార్ ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఎవ్రీ 2 hours బ్రేక్ వచ్చేస్తారు ఆటోమేటిక్. అలా అలా సెట్ చేసుకున్నాను. 2 hours నుంచి మన మైండ్ అనేది తీసుకోదు అనేది ఒక నా థాట్ సార్ అది. రెండోది సబ్జెక్ట్స్ అనేది డైలీ ఇదైనా షెడ్యూల్ ఉండేది సార్. నేను అశోక్ నగర్లో ఒక రూమ్ తీసుకొని ప్రిపేర్ అయ్యేటప్పుడు డే 1 నా షెడ్యూల్ ఎలా ఉందో సార్, మెయిన్స్ ముందు రోజు వరకు కూడా అలానే ఉంది సార్. ఆ కన్సిస్టెన్సీ అనేది అవసరం సార్. యాక్చువల్గా అంటే పాలిటీ అంటే నైట్ 9 to 11 ఇంక అంతే సార్, అలా పోతూనే ఉండేది. అది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. ఎక్కడ కూడా నేను అంటే సిలబస్ అనేది ఏ సెక్షన్ మిస్ చేసేవాడిని కాదు సార్. పేపర్ 2 కిలా, పేపర్ 1 కిలా, కొంచెం పేపర్ 2కి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను సార్. ఎందుకంటే ఎప్పుడు అది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది అని. ఈసారి అయితే ఆ ఇబ్బంది రాలేదు సార్, మొత్తానికి అయితే క్లియర్ చేశాము. ఓకే ఈ ఓకే కన్సిస్టెన్సీ ఉంటే ఈజీగా అయిపోతుంది సార్ మనం ఏం చదవాలని. ఓకే అంటే మైండ్ ఎలా ఉండేదంటే సార్, మధ్యాహ్నం తినేసి వచ్చిన తర్వాత ఒక 1 hour చదవాలంటే కూడా చదివేటట్టు అంత ఓపిక వచ్చేది కాదు సార్. ఎందుకంటే ఆటోమేటిక్ పడుకునేవాడిని సార్. అలా 2 years బ్రెయిన్ని బాడీని అలా ప్రిపేర్ చేసి పెట్టా సార్. ఇంకా ఓకే అంతకు మించి ఏముండదు సార్. నా షెడ్యూల్ ఆ టైంకి అది మైండ్ యాక్టివ్ అయ్యేది, ఆ సబ్జెక్టు వినేవాళ్ళం సార్. మీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసు, మీ సైన్స్ అండ్ టెక్నాలజీ టైం పీరియడ్లోనే వినేవాళ్ళం సార్. ఏ సబ్జెక్ట్కి ఎక్కువ, ఏ సబ్జెక్టు తక్కువ, టైం కూడా ఇబ్బంది పడుకోకుండా ఒకే సబ్జెక్ట్ కాకుండా అలా అన్నీ ఓకే కంటిన్యూస్గా పోయేవాళ్ళం సార్. ఇది సార్ నా ఓకే యాక్చువల్గా నా షెడ్యూల్ సార్. ఇంకా మ్మ్. మిగతా అయితే పర్లేదు సార్. మ్మ్. ఓకే ఓకే నెక్స్ట్ ఏంటి రాజేష్ గారు, ఏం ప్లాన్ చేస్తున్నారు? నెక్స్ట్ సార్ యాక్చువల్గా అంటే గ్రూప్ అని ప్రిపేర్ అవుదాం అనుకున్నాను సార్. మీ కోర్స్ని ఓకే అడగాలనుకున్నాను. మీ గైడెన్స్ ఉంటే గ్రూప్ మీరు మీరు ఇప్పుడు చెప్పారు కదా, మీకు వెంటనే యాక్సెస్ వస్తుంది. సార్, మాకు గ్రూప్ అని మీ గైడెన్స్ ఖచ్చితంగా కావాలి సార్. ఎందుకంటే డెఫినెట్ గా డెఫినెట్ గా మాకంతా ఇంత మాకు నమ్మకం అనిపించింది మీతోనే సార్. థ్యాంక్ యూ సో అది మచ్. ఎలా ఉంటుందంటే సార్, నేను బయట కూడా మీ ద్వారా కొంచెం చెప్పొచ్చు సార్, స్టూడెంట్స్ నేను చెప్తా సార్. 10 గంటలు ఎంత కష్టపడినా వేస్ట్ సార్. సబ్జెక్ట్ లేని మెటీరియల్ చదివి, అక్కడ లేకపోయినా ఏదో మార్కెట్లో ఏదో రాసింది చదివి, అసలు క్లారిటీ లేకుండా చదివి చదివి నేను చదువుతున్నా, దానివల్ల యూజ్ ఏం లేదు సార్. అశోక్ నగర్లో అన్ఎంప్లాయ్స్ నేను చూసాను సార్. ఏదో బుక్స్ వేసుకుంటారు, కూర్చుంటారు. ఆ కాలం అయిపోయింది సార్. అది ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవట్లేదు సార్. క్వశ్చన్ పేపర్ ట్రెండ్ యాక్చువల్ అంటే మనం ఏ ట్రెండ్ ఎక్స్పెక్ట్ లేదు సార్. ఫిలిమ్స్లో గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి మంచి ఎఫర్ట్ పెట్టాను సార్. దాంట్లో మనం ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి ఏం పిక్ చేసుకోవాలో తెలియట్లేదు సార్. నేను యాక్చువల్గా సార్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకోవడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే సార్, ఇక్కడ కూడా నేను స్టూడెంట్స్ని డైవర్ట్ చేయాలనుకున్నాను సార్. ఏదో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు మనకు కూడా కొన్ని ఇన్స్టిట్యూట్ నుంచి కాల్స్ వచ్చాయి సార్. నాకైతే మనస్ఫూర్తిగా నేను చెప్పాలనుకునేదే చెప్పుకున్నా సార్. ఎందుకంటే రేపు పొద్దున నా వల్ల ఒక్కడి ఇబ్బంది పడినా అది నాకు రిగ్రెట్ ఫీల్ అవుతుంది సార్. ఎందుకు మనం ఏదో వాళ్ళు ఎవరో చెప్పారని వాళ్ళని ప్రమోట్ చేయడము,
ఇలా చేయడము కాదు. నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఏం చెప్పాను సార్. అది మిగతా వాళ్ళు ఎలా తీసుకొని ఒకసారి సజెషన్ తీసుకొని చదువుకున్నా కూడా ఇలానే ఉంటుంది సార్. ఓకే. మార్నింగ్ మీరు కూడా ఈరోజు ఒక ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్ట్ అయిన అతను షేర్ చేశారు. సార్ ఇలా నన్ను అడిగారు, ప్రొఫైల్ పిక్చర్ నేమ్ అండ్ హాల్ టికెట్ నెంబర్స్ ఫొటోస్ అడిగారు. నేను ఇవ్వలేదు సార్. మీకు ట్రూ పర్సన్ మీరు, మిమ్మల్ని కాంటాక్ట్ చేసిన తర్వాత ఇస్తాను సార్ అని చెప్పి మెసేజ్ చేశారు సార్. సేమ్ సార్, సేమ్. ఎందుకంటే సార్ అక్కడ బెనిఫిట్ పొందింది మీ దగ్గర సార్. చెప్పుకోవడం వేరే దగ్గర చెప్పుకుంటారు. ఫస్ట్ మన మనసు తీసుకొస్తారు అది అట్లా. అరే సార్ పెట్టిన ఎఫర్ట్ కి మనం సార్కి ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తాము. యాక్చువల్గా సార్ నాకు గుర్తుంది థ్యాంక్ సార్, యూ సో మీరు జాబ్ చేస్తూనే కూడా మాకు ఇచ్చేవాళ్ళు సార్. తర్వాత లీవ్ కూడా పెట్టారు మెయిన్స్ టైంలో. ఆ, ఒక నాకు జాబ్ ప్రొఫైల్ తెలుసు సార్ ఎలా ఉంటుందో. మీరు మామూలుగా అంటేనే మనకు కొన్ని ప్రెజర్స్ మామూలుగానే ఉంటాయి సార్. ఆ పీడిఎఫ్ ప్రిపేర్ చేసి ఆ కంటెంట్ తెలుగు ఇంగ్లీష్లో చేసి దానికి ఒక ఒక రూపు తీసుకొచ్చి సాయంత్రానికి మరి మీరు లైవ్లో వచ్చేసి ఒక 1 అవర్ కూర్చొని అడిగిన డౌట్లు వాళ్ళు చెప్తుంటే అనిపించింది సార్, ఇంత ఎఫర్ట్ పెడుతున్నాడు సారు. మంచి సార్ కూడా ఒక మంచి స్టేట్ ర్యాంక్లో ఉన్నాడు ఎందుకు అనుకున్నాను సార్. తర్వాత అర్థమైంది సార్, మీ ఎఫర్ట్కి అయితే మేము చూపించుకోవాలి సార్. మా సైడ్ నుంచి కూడా మా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అది ఏదో డే 1లో వచ్చింది కాదు సార్. మీరు కూడా మీతో కూడా బాగానే ట్రావెల్ చేశాం కాబట్టి చూస్తున్నాం సార్. అది ఎంత ఈజీ కాదు సార్. మెటీరియల్ ప్రిపేర్ చేయడం అంటే ఏదో చేయొచ్చు సార్, కాపీ పేస్ట్ చేసి గూగుల్ లెన్స్లోనో చాట్‌జీపీటీలోనో కానీ అలా కాకుండా ఈచ్ లైన్ సొంత లైన్లతోనూ తెలుగు ట్రాన్స్లేషన్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండేది కాదు సార్. చాలా చాలా థ్యాంక్స్ రాజేష్ గారు. మిగతా వాళ్ళు చెప్పిన దానికి మీరు చెప్పేదానికి తేడా ఏంటంటే మీ వర్డ్స్ అన్ని హార్ట్ఫుల్ వర్డ్స్, లోపల సార్ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. సార్ అది ఉన్నది అంటే సార్, ఇక్కడ ప్రిపరేషన్ లైఫ్ ని చూసాం సార్. చాలా 7-8 years స్ట్రగుల్స్ కొంతమందిని పోనీ బయటకు అలా చెప్పడం లోపల కూడా కాకుండా సార్ జెన్యున్ గా ఉన్నాయని చెప్పారు సార్. యాక్చువల్గా అంటే మన వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉంటాయంటే కూడా నేను మన రీసెంట్ సంక్రాంతి ట్రైన్లో అంటే రిజల్ట్ కూడా రాలేదు సార్. పర్చేస్ చేసిన స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు సార్ దాంట్లో. మిమ్మల్ని నమ్మే ఆ, మిమ్మల్ని నమ్మాం కాబట్టే అలా ఇప్పించుకోగలం సార్ మా ఫ్రెండ్స్ కానీ కోర్సులు. ఓకే. ఇంకేం చెప్తారు రాజేష్ గారు మన ఫెలో ఆస్పిరెంట్స్ కి, భవిష్యత్తులో ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకి మంచి సజెషన్స్ ఒక 4 చెప్పండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సార్ మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నామో దాన్ని గట్టిగా నమ్మాలి సార్. మెటీరియల్ అయినా మనం తీసుకున్న పర్సన్ అయినా సార్. ఒక మార్కెట్ లో సార్ ఎలా ఉంటుంది పక్కన పెడితే మార్క్స్ అనుగుణంగా ఉందా లేదా చూసుకోవాలి సార్. ప్రీవియస్ క్వశ్చన్స్ అనుగుణంగా ఉందా లేదా మెటీరియల్ చూసుకోవాలి సార్. దాంట్లో అది ఉంది దీంట్లో ఇది ఉందంటే మొత్తానికి లిస్ట్ లో నువ్వు లేకుండా పోతాం సార్. అట్లా ఉంటుంది సార్, మనం లేకుండా పోతాం. అలా ఓకే. కాకుండా సార్ మ్యాక్సిమం సిలబస్ ని అనలైసిస్ చేసుకోవాలి సార్. ప్రీవియస్ కీస్ అంటే బెటర్గా ఉంటుంది సార్. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే సార్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ కరెంట్ ట్రెండ్ ఈక్వల్ టు న్యూ పేపర్ లా ఉంటుంది సార్. ఇది నమ్మాను సార్. పిఓఐ కీస్ కి ప్లస్ యాడ్ అయ్యేది ఏదైనా ఉందంటే కరెంట్ ట్రెండ్ ఆ న్యూస్ పేపర్ ఈక్వల్ టు న్యూ పేపర్ అనిపించింది సార్. ఇక్కడ ఆల్ కొన్ని క్వశ్చన్లు అయితే సార్ నేను ఆల్ ఇండియాలో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ క్వశ్చన్స్ అన్ని పివైకి సాల్వ్ చేసేవాడిని సార్. కొన్నిసార్లు బాగుంటుంది సార్. ఇక్కడ నేను మన వాళ్ళకి సజెషన్ చేసేది ఏంటంటే సార్, కొత్తగా అన్ని బుక్కులు తీసుకొని కొత్తగా నోట్ మేకింగ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని మెయిన్స్ రీజన్ టైంలో అవి చేయలేక ఏదో 6 నెలలు కూర్చొని రాసి ఇవన్నీ వేస్ట్ సార్. ఆల్రెడీ అన్ని ప్రిపేర్ చేసిన ఒక పర్సన్ దగ్గర కూర్చొని దాన్ని 4 సార్లు చదువుకోవడం బెస్ట్ సార్. ఓకే. అలా ఉండదు సార్ ప్రిపరేషన్ స్టైల్ అయితే సార్. ఇక్కడ రెండోది సార్, ఇక్కడ నోటిఫికేషన్ రాకముందే స్టార్ట్ చేయాలి సార్ ఏదైనా. ఎందుకంటే అది టైమింగ్ ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి చాలా ముందు నుంచి చదవాలి సార్. వీలైతే డైలీ రోజులో 4 గంటలు దానికి కేటాయించుకోవాలి. అట్లీస్ట్ ఒక 4 hours అని ఉండాలి సార్. ఫస్ట్ సిలబస్ మీద క్లారిటీ ఉండాలి సార్. మనం చూస్ చేసుకున్న బుక్స్ మీద క్లారిటీ ఉండాలి. ఈ రెండే సార్, సిలబస్ మీద క్లారిటీ ఉండాలి, మన బుక్స్. అయ్యో నేను చదివిన తర్వాత నా బుక్ లో నుంచి రాలేదంటే ఎవరి బుక్ లో నుంచి క్వశ్చన్ ఏడు సార్. క్వశ్చన్ ఎట్టి ఇచ్చినా వచ్చేటట్టు మన బుక్ లో ఉండాలి సార్ మ్యాటర్. అలా ఉంటే అది అయిపోద్ది సార్ ఈజీగా. ఇంకా ప్రిపరేషన్ అంటే సార్ కొంచెం ఎఫర్ట్ పెట్టి ఫస్ట్ ఏ బుక్ తీసుకుంటే లాస్ట్ వరకు అదే ఫాలో అవడం బెస్ట్ సార్. నాకు మార్కెట్లో ఏదో వచ్చింది, మార్కెట్లో నెక్స్ట్ అది వస్తుంది, ఇది అప్డేట్ ఉంది సార్. అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి సార్. కానీ మన దగ్గర నేను అసలైన మెటీరియల్ అసలైన కంటెంట్ పోతే ఇంకా ఎన్ని అప్డేట్స్ తీసుకున్నా ఏం యూజ్ ఉండదు సార్. ఇంకా చెప్పుకోవాల్సింది అయితే ఇంకా అంతే సార్. కొంచెం మెటీరియల్ చాలా జాగ్రత్త పడాలి సార్.
నేను కొన్ని పేర్లు చెప్పాను సార్, నేను చూసా కదా సార్, అంటే నేను దగ్గరుండి చూసా. కొన్ని ఇన్స్టిట్యూట్లో ₹5కో, ₹10కో, ₹20కో, ₹30కో కూడా క్వశ్చన్ తయారు చేసిస్తారు. అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి సార్, ఎందుకంటే ఒక ఫ్యాకల్టీస్గా ఉన్న మీలాంటి వాళ్ళు క్వశ్చన్ తయారు చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది సార్. ఎలా అడగవచ్చు అనలైజ్ చేయాలి. గ్రూప్ 2 ప్లీజ్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేస్తే దానికి గ్రూప్ 2 మెయిన్స్ కోసం రాయడం బాగోదు సార్. ఎక్సలెంట్. ఓకే. ఇంకా రాజేష్ గారు, ఇంకా ఇంకా వాట్ నెక్స్ట్? మీరు గ్రూప్ 1 కూడా ఖచ్చితంగా మీ స్ట్రాటజీ చూస్తుంటే, ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ చూస్తుంటే కంపల్సరీ మీ గ్రూప్ 1 కూడా వస్తుంది అనిపిస్తుంది. సార్ ట్రైనింగ్ టైంలో ఒక 1 ఇయర్ ఉంటుంది అంటున్నారు సార్. ఆ ట్రైనింగ్ టైంలోనే 1 ఇయర్ ఏదైనా యూటిలైజ్ చేసుకుంటే యూజ్ ఉంటుంది అనుకున్నాం సార్. ఎందుకంటే రెవెన్యూలో వర్క్ ప్రెజర్స్ బాగానే ఉంటాయి సార్. అవును. ఇంకా రెవెన్యూలో చూసాం సార్, వీసీలు టీసీలతోనే సగం జీతం పోద్ది అనేది పంచాయత్ సెక్రటరీ ఉన్నప్పుడే అర్థమైంది సార్. ఇంకా అదే తప్పదు, సర్వీస్ ఏదున్నా మనం దాన్ని ఇంకా ఎంజాయ్ చేయాలన్నట్టు ఉన్నాం సార్. ఫేస్ చేయాలి. మీ ప్రెజెంట్ మీ ఏజ్ ఎంత రాజేష్ గారు? సార్ నా ఏజ్ వచ్చేసి ఇప్పుడే ప్రెసెంట్ 29కి వచ్చింది సార్. నేను ప్రిపరేషన్ 21 years లో స్టార్ట్ చేశాను సార్. ఓకే, ఓకే. నేను నా జాబ్స్ 6 years హాయ్, కంప్లీట్. హాయ్ మేడం భార్గవి మేడం, ఏఎల్ఓగా సెలెక్ట్ అయ్యారు. మేడం, మేడం ఒకసారి అన్మ్యూట్ చేస్తారా? వచ్చిందా? మేడం కంగ్రాచులేషన్స్ మేడం, మీకు ఏఎల్ఓ సెలెక్ట్ అయ్యారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేష్ గారని డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయ్యారు మేడం, సార్ ఫ్రమ్ మంత్రాలయం. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ సార్ రాజేష్ సార్. మేడం థ్యాంక్ యూ మేడం, మీకు కూడా కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మేడం, యాక్చువల్లీ ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను సార్. ఇప్పుడే చూశాను ఫోను. అవునా మిమ్మల్ని మేడం? ఒక్కసారి మీతో మాట్లాడాలని ఇప్పుడే ఆన్ చేశా. అవునా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అవును సార్, అందుకే సార్ లేట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ ఈ విజయం వెనక మీ ఇది కూడా ఉంది సార్, మీ పాత్ర కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను అప్పుడు మీకు మెసేజ్ చేశాను, కానీ మీరు గమనించినట్లేరు సార్. అప్పుడు ఎగ్జామ్ అయిపోగానే చేశా. మేడం, మేడం. థ్యాంక్ యూ సో ఓకే. మచ్ సార్. నిజంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మీ హెల్ప్ చాలా ఉంది సార్. మీరు చాలా కష్టపడ్డారు. మా కష్టం మీరే పడ్డారు. మా విజయంలో వెనక్కున్నారు సార్. మీరు టీచర్ గా చేసేవారా మేడం? లేదు సార్, నేను హౌస్ వైఫ్ సార్. ఓకే, ఓకే, ఓకే. యాక్చువల్ గా నేను థర్డ్ అటెంప్ట్ సార్ నాది ఇది. ఓకే, ఓకే. ఫస్ట్ అటెంప్ట్ 2016లో ఇచ్చాను. అప్పుడు ఒక్క జూనియర్. నిమిషం మేడం, ఒక్క నిమిషం. రాజేష్ సార్ ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు. అలాగే సార్, అలాగే. తను వెళ్తారు. మేడం మీరు సారీ ఫర్ స్ట్రాటజీ ఇంటర్ప్రెషన్ ఒకసారి మేడం, చెప్తారు. ఫ్రెండ్స్ కొంచెం వెయిటింగ్ చేస్తున్నారు బయటికి పోవడానికి. సారీ సార్, అలాగే సార్, ఏమనుకోవద్దండి. మాట్లాడండి. మీరు కంటిన్యూ చేయండి సార్. రాజేష్ సార్ గారు, యాక్చువల్ ఎప్పుడు పిలుస్తారు మమ్మల్ని మ్యారేజ్ కి అయితే? పిలుస్తాం సార్ ఖచ్చితంగా సార్. ఇక మీరు కూడా దగ్గరలోనే కదా సార్, మార్కాపురం. ఓకే, అవును. ఖచ్చితంగా రావాలని కోరుకుంటాం సార్. యాక్చువల్ గా అంటే కలవాలనుకున్నాం సార్, కానీ కుదరలేదు సార్. ఈసారి విజయవాడకి అటు సైడ్ వెళ్తే సిసిఎల్ఏ దగ్గరికి వెళ్తే ఈసారి మేము కలుస్తాం సార్, మాక్సిమం ట్రై చేస్తాం సార్. డెఫినెట్ గా రాజేష్ గారు. సార్ ఇక్కడ మరొక సార్ స్టూడెంట్స్ కి సార్ ఇంకొకటి సార్, ఉమ్, తెలుగు మీడియం బుక్స్ మీద కొంచెం కంటెంట్ తక్కువే సార్ మాక్సిమం సార్. మనకు తెలుగులో ఒకటి దొరికేటివి ఎన్సీఆర్టీని నీట్గా తీసుకొని వచ్చి ఒక మంచి స్టాండర్డ్ బుక్, మంచి ఆథర్స్ తీసుకొచ్చి వచ్చే కంటెంట్ ఏదైనా ఉందంటే అది మీదే సార్. బయట ఇంగ్లీష్ మీడియం అని భయపడుతూ మనం చేయలేమనుకుంటున్నారు సార్. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకైతే మీ ఇన్స్టిట్యూట్ చాలా యూజ్ అవుతుంది సార్. రెండోది ఏంటంటే సార్, ఇక్కడ ఎగ్జామ్ ముందు కొంచెం డిస్టర్బెన్స్ అయితే జరిగింది సార్. ఆ డిస్టర్బెన్స్ ఇలాంటివి నెక్స్ట్ టైం నుంచి ఉండకుండా అంటే ఆస్పిరెంట్స్ సార్ కొన్ని పనికొచ్చే టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉండి మీలాంటి వాళ్ళ గైడెన్స్ ఫాలో అవుతుంటే బాగుంటుంది సార్. కొంచెం డిస్టర్బెన్స్ గైడెన్స్ వచ్చేసి మొత్తానికైతే నష్టపోయేది ఆస్పిరెంట్స్ సార్ లాస్ట్. అది ఓకే, ఏం జరుగుతుంది సార్, ఆస్పిరెంట్ గా ఏం చేస్తారు సార్, యాక్చువల్ గా నోటిఫికేషన్ వస్తుంది, సిలబస్ చూస్తాం, ప్రిపేర్ అవుతాం, మన పని మనం చేస్తూ పోతుంటాం సార్. ఇక్కడ మిస్ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం వస్తూ ఉంటే కూడా దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకొని కొంచెం క్లారిటీతో చదువుకోవాలి సార్. ఇన్ని రోజులు చదివాము, ఒక 1 వీక్ చదివితే ఏమైద్ది, అయితే అవుతుంది పోస్ట్ పోన్, లేకపోతే లేదు అన్నట్టు చదివితేనే సార్ ఎప్పుడైనా అయింది. నిదానంగా పోస్ట్ పోన్ అయితే లేని పక్కకు బుక్కలు పెట్టాం అనుకో సార్, ప్రశాంతంగా నిదానంగానే పక్కన మనం లిస్ట్లో నుంచి పక్కకి వెళ్ళిపోతాం సార్.
అలా కాకుండా కొంచెం ప్రశాంతంగా అందరు చదువుకోవాలనుకుంటున్నాను సార్. మిస్ఇన్ఫర్మేషన్ కాకుండా కొంచెం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అందరితో తీసుకోవాలనుకుంటున్నా సార్. ఎందుకంటే అది సఫర్ అయినాం సార్. అందులో కూడా నేను కూడా కొంచెం సఫర్ అయ్యా సార్. అది కొంచెం నాకు తెలిసిన నా వాళ్ళు ఏసు వాళ్ళు కూడా అంటే లేదు ఎగ్జామ్ జరిగిద్ది, నువ్వు కంటిన్యూ చేసుకో, ఈ టైంలో నువ్వు డైవర్ట్ అవ్వద్దు అని చాలా కొంచెం వాళ్ళు సపోర్ట్ చేయడము, అలా చేయడం వల్ల కొంచెం మొత్తానికి అయితే క్లియర్ చేసాం సార్. సార్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సార్. మేమైతే కలుస్తాం సార్ మ్యాక్సిమం. డెఫినెట్ గా రాజేష్ గారు. థ్యాంక్స్ రాజేష్ గారు. సార్ అడగగానే వెంటనే లైవ్ లోకి వచ్చారు. మీ హార్ట్ఫుల్ గా లోపల నుంచి ఏదైతే వస్తుందో అవే వర్డ్స్ చెప్పారు. ఫెలో స్టూడెంట్స్ కి ఇది యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. మరొకసారి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ కలుద్దాం యూ రాజేష్ సార్. గారు.